కాలంగా ఎంతో ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్నటువంటి సమయం రాను వచ్చింది. అయితే ఈరోజు సంబంధించిన కల్కి 2.98 AD అనే ఫిక్షన్ చిత్రం మొత్తం కల్కి ప్రభావం ఇచ్చిన చిత్రం అన్ని థియేటర్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని థియేటర్లో రిలీజ్ అయింది. మొత్తం మన మహబూబాబాద్ ముకుంద థియేటర్లో ముకుంద థియేటర్ భాగంగా లక్ష్మీ థియేటర్లో మరియు ఇటు మన సూర్య థియేటర్లో మాత్రం ఈ సినిమాతో విడుదలైంది. మార్నింగ్ బెడ్ఫెడ్ షో చేసిన మనం చూసుకోవచ్చు. ఇప్పుడే సంబంధించినటువంటి ముకుంద థియేటర్లో సినిమా అంటే సంబంధించినటువంటి సినిమా మొత్తం అంటే సినిమా చూసిన ప్రేక్షకుల అభిమానులు మొత్తం బయటకు వస్తున్న ప్రభాసం ఎక్కడ చూసినా కూడా మొత్తం కోలాహలం మొత్తం ఉంది. మనం చూసుకోవచ్చు. ఏదైతే నాగాష్ దర్శకుడు ఏదైతే కలికి సినిమా నాగాష్ దర్శకుడు మాత్రం సినిమాని ప్రపంచవ్యాప్తంగా అందరు ప్రజలకి అభిమానులకి ఎంతో ఉత్కంఠభరితంగా వినోదం అందించడం మొత్తం ముందుకు వచ్చాడు. సమయం ఒక ప్రపంచాన్ని మొత్తం క్రియేట్ చేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అభిమానులు మొత్తం కోలాహలంగా ఉంది. ఒకవైపు బాణసంచా కాలుతూ బాంబులు పేలుతూ మొత్తం ఒక సంబర పండుగ వాతావరణం ప్రభాస్ మనం వినోదం చూసుకోవచ్చు. ప్రభాస్ వాడికి చాలా పుస్తకం చేస్తున్నారు. మొత్తానికైతే మహాభారత 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ కథని సారాంశంగా స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఈ సినిమా కథనాంశం భవిష్యత్తు కూడా ఉండడం వల్ల సంబంధించినటువంటి ఇక్కడ చూస్తుంది మనం ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా బాహుబలిని మాత్రం తిరగాల్సింది. ఈ కలెక్షన్ మొత్తం 100 నుంచి 100 డేస్ 200 డేస్ వరకు చెప్పేసి అభిమానులు మొత్తం హంగామా మొత్తం సృష్టిస్తారు. ప్రస్తుతానికి మొత్తం మఠ దగ్గర కొంత అభిమానులు అడిగేస్తూ ఎట్లుంది సినిమా బాగుందండి. నాగాశ్వన్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలా జనం మెచ్చిన సినిమా. మన భవిష్యత్తు గురించి చాలా చాలా బాగుంది. మంచి సినిమా, మంచి కలెక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ డయాడ్ ఫ్యాన్స్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. బాహుబలి సినిమాలకి తలదన్న సినిమా ప్రభాస్ సినిమా దానికంటే మించిపోతే, దానికంటే కలెక్షన్లు మించిపోతే బాగుంది సినిమా. ముందు డైరెక్షన్ గురించి ఆలోచించి సినిమా తెరకెక్కించిన నాగశ్విన్ గురించి మంచి ప్రొడ్యూసర్గా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సూపర్ 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 అన్న అన్న సూపర్గా ఉందన్న. బ్లాక్ బస్టర్ మూవీ. ఎంత చెప్పినా తక్కువనే. బ్లాక్ బస్టర్ ఇలాంటి సినిమాని మళ్ళీ మళ్ళీ తీయాలని మనం మనసులో కోరుతున్నాం. ఇది ఒక కొత్త గుణపాఠం సినిమాకు. చరిత్ర సృష్టించే సినిమా. మామూలు సినిమా కాదండి ఇది. చరిత్ర సృష్టిస్తుంది. మరో బ్లాక్ బస్టర్ సినిమా 1000 కోట్లు కాదు 3000 కోట్లు ప్లాన్ చేస్తుంది. చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కల్కి బోధం సంబంధించినటువంటి ప్రభాస్ కల్కి టీషర్ట్ ధరించి మాత్రం ఇక్కడ ఫ్యాన్ మొత్తం హంగామా చూస్తున్నారు. అంటే 2000 నుంచి 3000 కోట్లు మొత్తం వసూలు చేస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఒక బాబుల చూపిస్తున్నారు. చాలా పుస్తకాలు చేస్తున్నారు. సినిమా పుస్తకం హంగామా మొత్తం మామూలుగా చెప్పేసి మొత్తం మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి సినిమా సూపర్ సూపర్ హిట్. సెకండ్ పార్ట్ మాత్రం మస్తు బ్లాక్ బస్టర్. ఈ సినిమా ప్రపంచంలో ఇది ఇంకోసారి ప్రపంచం చిరిగిపోతుంది. ఒకటి చెప్పాలనుకుంటే వాసంగా అంటే ఒకటి దేవుళ్ళది కలిపి మరి మన అన్నా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. దీని గురించి ఒక్కొక్కది సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ గుంజుకొస్తాను. సినిమా అర్థం చేసుకునేటోడు ఉంటే అర్థం చేసుకునేటోడు ఉండాలి. సినిగిపోయింది సినిమా. సినిమాలో కమలాసన్ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కమలాసన్ గారు అమితాబ్ బచ్చన్ గారు మన విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం పాలతో మొత్తం హంగామా చూపిస్తున్నారు. మొత్తం సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ చెప్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు. సినిమా థియేటర్ మొత్తం కూడా అంటే కలిగి ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం భారీ కంట్రోల్తో భారీ తెచ్చిన తర్వాత ఉంది. అంటే ఉదయం నిన్న సాయంత్రం నుంచి మాత్రం ఇక్కడ అభిమానుల కోలాహలం ఉంది. ఉదయం అంటే 4 గంటలకే సినిమా మొత్తం స్టార్ట్ అయింది. మొత్తానికి వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చినటువంటి సినిమా మొత్తం బంపర్ హిట్ అని చెప్తారు. కలిసి సినిమా బాగుంటుంది. సుమారు 3000 కోట్లు అంటే సంబంధించిన భారీ బడ్జెట్ భారీ బడ్జెట్ సినిమా మొత్తం ఇది సూపర్ డుంపర్ భూపర్ అని చెప్పి అభిమానులు చెప్తారు. ఇక్కడ మొత్తం ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు శ్రీరంగ మహబూబాబాద్.